సమయంలో మన తండ్రిని దేవుని ఆరాధించుకోవడానికి వచ్చినటువంటి సహోదరులందరికీ సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం ఓ మంచి పాఠాన్ని ఆలోచించేద్దామండి. మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి, ఎందుకు వెంబడించకూడదని ఓ చక్కని పాఠాన్ని ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నానండి. వెంబడించే వాళ్ళని ఏమంటారండి? ఫాలోవర్స్ అంటారు. ఈ భూమి మీద అన్ని రంగాల్లోనూ ఫాలోవర్స్ ఉంటారండి. మన లోకంలో చూసినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్కి కూడా ఫాలోవర్స్ ఉంటారు. గాంధీ ఫాలోవర్స్ ఉంటారు, ఏమండి, నెహ్రూ ఫాలోవర్స్ ఉంటారు, అంబేద్కర్ గారికి ఫాలోవర్స్ ఉంటారు. అలాగా ఈ లోకంలో రాజకీయ నాయకులకి ఫాలోవర్స్ని ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఎవరికి ఫాలోవర్స్ ఉంటారంటే సినిమా యాక్టర్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే లోకానికి ఫాలోయింగ్ చేయడం అంటే ఏం చేయడం అని అర్థమైందంటే, వాళ్ళగా బట్టలు వేసుకోవడం, వాళ్ళగా వేషధారణ చేసుకోవడం, వాళ్ళగా మాట్లాడడం, వాళ్ళగా నడవడం, అలా ఉండడమే వాళ్ళు ఫాలో అవడం అనుకుంటూ ఉంటారండి. అదే ఉద్దేశంతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా యేసుప్రభుని వెంబడించడం అనగానే, యేసుప్రభుని ఫాలో అవ్వడం అనగానే ఆయనలాగా బట్టలు వేసుకోవడం, ఆయనలాగా వేషధారణ చేసుకోవడం, లేకపోతే ఆయన ఏ ప్రదేశాలకైతే వెళ్ళారో ఆ ప్రదేశాలన్నిటికీ ప్రయాణం చేయడం. ఇప్పుడు చాలా మంది అదే కదా చేస్తుంటారు. యెరూషలేము వెళ్తుంటారు, ఆయన ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చుంటారు, ఆయన ఎక్కడ భోజనం చేశారు అక్కడ భోజనం చేస్తుంటారు. ఇలాగా మరికొంతమంది అయితే యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థన చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ఆయన ఎక్కడ బాప్తిసం పొందుకున్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందుకుంటూ ఉంటారు. ఇలాగా ఇది యేసుప్రభుని వెంబడించడం అనుకుంటూ ఉంటారు. కానే కాదండి. అంతేకాదండి, మనం ఈరోజు చర్చికొచ్చి ప్రార్థన చేసుకోవడం, చర్చికొచ్చి పాటలు పాడడం, చర్చికొచ్చి దేవుని యొక్క వాక్యం వినడం, లేకపోతే దేవుని వాక్యం నాలాగా చెప్పడం, ఇది కూడా యేసుప్రభుని వెంబడించడం కాదండి. యేసుప్రభుని వెంబడించడం అంటే వేరే. యేసుప్రభుని వెంబడించడం అంటే ఆయన వలె జీవించడం. ఆయన ఎలా జీవించాడో అలా జీవించడమే యేసుక్రీస్తుని వెంబడించడం అండి. వాస్తవానికి మన జీవితంలో మనం చేసిన పనులన్నిటికంటే గొప్ప పని ఏంటంటే యేసుప్రభుని వెంబడించడం. అంతకు మించిన గొప్ప భాగ్యం ఇంకేదీ లేదండి. అలాగే యేసుక్రీస్తుని వెంబడించడం అనేది అంత తేలికైన పని కానే కాదు. యేసుక్రీస్తుని వెంబడించడం అనేది షరతులతో కూడుకున్నది. యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో తనను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళకు ఉండవలసిన అర్హతలేంటో తెలియచేస్తూ లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పారండి. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొనవలెను, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అదే విషయాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో కూడా మనం చూస్తామండి. ఇక్కడైతే తన ప్రాణమును సహా ద్వేషించాలి అన్నాడు. తన ప్రాణమునైనా పోగొట్టుకోవడానికి వెనుకాడకూడదు అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఈ మాటలు బట్టి యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ప్రాణానికి కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడకుండా శ్రమల్లో నిలబడి యేసుప్రభుని వెంబడించే బ్యాచ్ ఎంతమంది కనపడతారండి? చాలా అరుదుగా కనపడతారండి. వాస్తవానికి యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన్ని చాలా మంది వెంబడించారండి. గొప్ప జన సమూహాలు వెంబడించాయని, గుంపులు గుంపులుగా వెంబడించాయని మనం 4 సువార్తల్లో కూడా అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నామండి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా వాక్యం చెప్తే మనలాగా బోళ్ళంతా పబ్లిసిటీ చేసి, వాల్ పోస్టర్లు అంటించి, మైక్ సెట్లు పెట్టి, నగరం నడిబొడ్డులో
అలాంటి చోట్ల పెట్టలేదండి. ఆయన ఎక్కడో అరణ్యాలకు పోయి, లేకపోతే ఎక్కడో కొండ మీదకి వెళ్ళిపోయి, లేకపోతే ఎక్కడో ఒక బీచ్ దగ్గరికి పోయి, అలాంటి ప్రదేశాల్లో ఆయన మీటింగ్ అరేంజ్ చేసేవారు. అలాంటి చోట్లకి కూడా ఎటువంటి పిలుపు లేకపోయినా, పబ్లిసిటీ లేకపోయినా, ఆ కాలంలో తండోపతండాలుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుప్రభుని వెంబడించేవారని మనం చూస్తూ ఉన్నామండి. అలాంటి వాళ్ళు 5 రకాల మనుషులుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, 5 బ్యాచ్లు చెందినటువంటి వాళ్ళు యేసుప్రభుని వెంబడించారు. వారి గురించి ఈరోజు మనం ఆలోచించేద్దామండి. ఈ 5 బ్యాచ్ల్లో మనం ఏ బ్యాచ్కి చెందిన వాళ్ళం అనేది మనమే స్వపరీక్ష చేసుకున్నామండి. ఎందుకంటే ఆదివారం మనం చర్చికి ఎందుకు వస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రభు బల్ల తీసుకోవడానికి, కానుకలు అర్పించడానికి, వీటన్నిటికంటే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి. 2వ కొరింథీ పత్రికలో 13:5 అపోస్తలుడైన పౌలు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని పరీక్షించుకోండి అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఈ లోకంలో మనకు వచ్చినటువంటి రోగాలను పరీక్షించుకోవడానికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఏమండి, మన రోగాలు మనం పరీక్షించుకోలేము. వైద్యుల దగ్గరికి వెళ్తాం. కొంతమంది వైద్యులు ఎక్స్పర్ట్లు అయితే వాళ్ళు మనం చూడగానే మనకున్న వ్యాధి ఏంటో చెప్పేస్తారు. వాళ్ళ వల్ల కాకపోయినప్పుడు ల్యాబ్కి బ్లడ్ పంపించి మిషన్ల ద్వారా తెలుసుకొని అప్పుడు మళ్ళీ పరీక్షిస్తుంటారు. కానీ ఆత్మ సంబంధమైన రోగాలు అవి కనిపెట్టేటటువంటి మిషన్లు ఇప్పటి వరకు లేవు, ఇకపైన కూడా ఉండవు, రావు. మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లోపాలను మనమే తెలుసుకోగలమండి. మనమే తెలుసుకోగలం. ఒకవేళ మనమే కనుక తెలుసుకోకపోతే ఇంకెవరో తెలుసుకునే అవకాశం లేదండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ వాక్యమైన అర్థంలో మన లోపాలు తెలుసుకొని మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మన లోపాలు దిద్దుకొని దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనందరూ ఎదగడానికి దేవుడు ఈ గొప్ప ఏర్పాటుని చేసి ఉన్నాడండి. ఏమండి, కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి కొందరు గురించి ఈ సమయంలో ఆలోచించేద్దాం. మొదటి బ్యాచ్గా యేసుక్రీస్తుని వెంబడించింది ఎవరంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక అరణ్య ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అప్పుడు చాలా సమయం అయింది, వాళ్ళందరూ ఆకలిగా ఉన్నారు. వాళ్ళకి సాయంత్రం అయిపోయింది, వాళ్ళ ఇంటికి పంపిద్దామంటే యేసుప్రభుకి మనసు రావటం లేదు. అప్పుడు శిష్యుల్ని పిలిచి మీ వద్ద ఏమైనా ఉన్నాయా, ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి పెట్టండి అని యేసుప్రభు చెప్పినప్పుడు మా దగ్గర ఏమున్నాయండి, మేమేం పెట్టగలం, ఇంత జన సమూహానికి ఏం చేయగలం అని వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు ఒక 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని తీసుకొచ్చారు. యేసుప్రభు వాటిని ఆశీర్వదించి వడ్డించమని చెప్పారండి. ఆ సమయంలో 5,000 మంది పురుషులు తిన్నారట. ఇంకా 12 గంపలు మిగిలిపోయాయంట. 5,000 మంది పురుషులంటే ఇంకా వాళ్ళ భార్యలందరూ, వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ. కొన్ని మేమిద్దరం మాకిద్దరం అని అనుకున్నా, ఇప్పుడు ఈ కాలంలాగా ఒక ఫ్యామిలీ నుంచి 9 వచ్చారనుకున్నా, అంటే ఒక పురుషుడు తిన్నాడని 9 తిన్నారనుకోండి, ఆ లెక్కను చూసినా దాదాపు 20,000 మంది. ఏమండి, 20,000 మంది తిన్నా 12 మంది అపోస్తలులకి 12 గంపలు మిగిలిపోయాయి. ఏమండి, అంటే గొప్ప అద్భుతం అండి. తర్వాత మళ్ళా అలాంటిదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో కూడా మరొక సందర్భంలో ఇక్కడేమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అనే మాట వాడబడిందండి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు.
ఇవైతే 4,000 మందికి పురుషులు తిన్నారంట. 4,000 మంది అంటే 1000 మంది తగ్గారు ఇక్కడ. 4,000 మంది పురుషులు తిన్నారు. తర్వాత ఏమో 7 గంపలు మిగిలిపోయాయని ఇక్కడ రాయబడిందండి. అంటే ఇవన్నీ మనకి తెలిసినవే కాబట్టి మామూలుగా చెప్పేస్తున్నాను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఇలాగ తరచుగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అందించడమే కాకుండా వచ్చిన వారికి ఆహారం కూడా పెడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. 2 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు వచ్చిన వాక్యం విన్న వాళ్ళకి ఆహారం పెట్టారు. ఇప్పుడు ప్రజల ఆలోచన ఎలాంటి ఆలోచన తయారైందో మనం చూసినప్పుడు ఇది యోహాను గారు రాశారండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఇది ఇందాక మనం చూసాము, మొదటిసారి భోజనాలు పెట్టారు, 5 రొట్టెలు 2 చేపలు, ఆ సందర్భం అండి. అయితే వాళ్ళు ఎలా ఆలోచించేశారంటే అంటే మనకి ఇలాంటి వ్యక్తిగత రాజు అయితే ఇంకా మనం ఏ పనికి వెళ్ళక్కర్లేదు, మనం వంట చేసుకోక్కర్లేదు, చక్కగా రెడీమేడ్గా నాన్ వెజ్తో ప్రతిరోజు భోజనం తినొచ్చు. నిన్న పెట్టారా, మొన్న పెట్టారా, ఎంత చక్కగా పెట్టారు, ఎంత తృప్తిగా తిన్నాం, కరువు తీర తిన్నాం, ఇంకా మిగిలిపోయాయి, 7-12 గంపలు మిగిలిపోయాయి. మరి ఇలాంటి వ్యక్తి మనకు రాజు అయితే ఇంకా మనకు అసలు లోటు ఉండదు. కాబట్టి మనందరం కలిసి యేసు ప్రభుని రాజుని చేసేద్దాం అని వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని రాజుగా చేయడానికి బలవంతం చేశారంట. అది యేసు ప్రభు వారు వాళ్ళు కనికరించి వాళ్ళకి ఆహారం పెడితే వాళ్ళు యేసు ప్రభు వచ్చిన పనిని తప్పించి ఆయన్ని రాజకీయంలోకి దించడానికి తయారయ్యారండి. అప్పుడు యేసు ప్రభు వారి నుంచి తప్పించుకొని కొండెక్కిపోయారు అనే మాట అక్కడ చూస్తూ ఉన్నామండి. 24వ వచనం దగ్గరికి వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో యేసుప్రభు వారు వాళ్ళు చేసే చేష్టలన్నీ చూసి ఆయన ఓపెన్ గా మాట్లాడారండి వాళ్ళతో. ఏమన్నారు? మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెంబడించుచున్నారు. మీరు రొట్టెల కోసం వచ్చారు, మీరు దేవుని వాక్యం కోసం రాలేదు, నేను దేవుడి కుమారుని తెలుసుకోవడానికి రాలేదు, మీరు రొట్టెల కోసం వచ్చారు. మీరు క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడి వస్తున్నారు. అంటే అరణ్యాల్లోకి రావడం అంటే చిన్న విషయమా? కొండలు ఎక్కి రావడం అంటే చిన్న విషయమా? ఎంత కష్టం అండి కొండలు ఎక్కడం. ఎంతో ప్రయాణం చేసి వచ్చేస్తున్నారు, 1000 మంది వచ్చేస్తున్నారు, గొప్ప జనసమూహాలు వస్తున్నాయి. యేసుప్రభు అన్నారు, ఎందుకు దీనికోసం అంత కష్టపడుతున్నారు? మీరు కష్టపడవలసింది దేనికోసం అని చెప్తున్నాడండి? అక్షయమైన ఆహారం, నిత్య జీవం కలుగుజేయు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని వారిని గద్దించారండి. అని చాలా మంది చూడండి, ఎంత వాక్యం చెప్పినా అది వాళ్ళకి పట్టింపు ఉండదు, అది గుర్తుపెట్టుకోరు, ఏమండి దాన్ని నెమరు వేసుకోరు. కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు గద్దించామనుకోండి, అది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటది. ఏమండి వాళ్ళ లోపాన్ని చెప్తే మాత్రం ఎవరైనా కానీ అది కసిగా పెట్టుకొని, పగ పెట్టేసుకొని, కక్ష పెట్టేసుకొని చాలా మంది అలిగిపోతూ ఉంటారు. నా గురించి మాట్లాడారు, నన్నే అన్నారు అని. ఇక్కడ యేసుక్రీస్తు వారు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ లోపాన్ని వాళ్ళు చెప్పారండి. అప్పుడు ఏమైంది చూడండి, 66వ వచనంలో, యోహాను సువార్త 6:66లో, అప్పటి నుండి అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఏం చేశారంటే అండి, అప్పటి వరకు జన సమూహాలు వచ్చేసేవాళ్ళు ఆ రోజు నుంచట వెనక్కి తీశారంట. వెనక్కి తీయడం అంటే ఇంకా యేసుక్రీస్తు దగ్గరికి వాక్యం వినడానికి రావడం మానేశారంట అండి. కారణం ఏంటండి? భోజనాలు పెట్టడంటే ఈయన భోజనాల కోసం రావద్దంటున్నాడు. కాబట్టి భోజనాల కోసం రావద్దంటే ఇంకా మేమెందుకు వస్తాం అక్కడికి, మేము వచ్చిందే అందుకు వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారండి, ఇంకా ఎన్నడూ కూడా రావడం మానేశారంట. ఏమండి, ఒకవేళ ఈరోజు మన సంఘంలోనే కొంతమంది రావడం మానేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి మనం వెళ్ళి బ్రదరు మీరు హర్ట్ అయినట్టున్నారు, సారీ బ్రదరు
నేను మిమ్మల్ని అనలేదండి, నేను అలాగనలేదండి, నేను ఇలాగనలేదండి, నన్ను క్షమించండి అని వాళ్ళు బ్రతిమలాడుకొని వాళ్ళ కోపం చల్లార్చి వాళ్ళ గడ్డం పట్టుకొని మళ్ళా వాళ్ళు చర్చికి తీసుకొస్తుంటాం. ఏమండి? అంటే మన దగ్గర అలా జరగలేదురండి, చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంటది. ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంటది. సేవకుడు వెళ్ళి క్షమాపణ చెప్పుకున్న స్థితులు ప్రతి సేవకుడి జీవితంలోనూ ఉంటాయండి. అయితే యేసుక్రీస్తు వారు మాత్రం ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, అమ్మ మీరు మానేస్తే ఎలాగా, మీరు రాకపోతే ఎలాగా, మీరు లేకపోతే నేను లేను అని ఎప్పుడైనా బతిమలాడారండి? అలాంటి వాళ్ళని పట్టించుకోలేదండి. వాళ్ళు రావడం మానేయడం వల్ల యేసుప్రభు వారు బాధపడలేదు, చింతించలేదు. కారణం ఏంటండి? అమ్మ యేసుక్రీస్తు వారికి ఎలాంటి వాళ్ళు కావాలండి? ఎలాంటి వాళ్ళు కావాలి? యేసుప్రభుకి నమ్మకమైన వాళ్ళు కావాలి, సామర్థ్యం కలిగిన వాళ్ళు కావాలి, నిస్వార్థపరులు కావాలి, దేవుడి పనికి ఉపయోగపడే వాళ్ళు కావాలి, కానీ తిండిపోతులు కాదు. తిండిపోతులు అక్కర్లేదండి. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన సంఖ్యను కోరుకోవటం లేదని మనకు అర్థమవుతుందండి. ఆయనే కాదండి, బైబిల్ చరిత్రలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఏనాడు కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వలేదండి. నోవహు కాలంలో చూడండి, లక్షల మంది జనం భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎనమండుగురైనా చాలు అనుకున్నాడండి. మోసే కాలంలో చూడండి, లక్షల మంది ప్రయాణం చేసి వచ్చారు, కానీ ఇద్దరు చాలు కణానికి వెళ్ళడానికి అని మొదటిసారి దేవుని వాక్యం విన్న వారిలో ఇద్దరు పురుషులు మాత్రమే చాలు అనుకున్నాడండి దేవుడు. ఎవరండి వాళ్ళు? యెహోషువ, కాలేబు. వాళ్ళు చాలు అనుకున్నాడు. అంటే దేవుడు ఏ కాలంలోనూ కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదండి, సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేనికి ఇస్తున్నాడైతే నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నాడండి. కానీ మనం మాత్రం దేనికి ప్రాధాన్యత ఇస్తాం తెలుసా? దేనికి ఇస్తామండి? సంఖ్యకు. ఒకరు ఎక్కడైనా ఒక 1000 మంది జనం ఉన్నారు కూడా సంఘంలో, అబ్బా అది ఎంత దీవించబడిన సంఘం, ఎంత గొప్ప సంఘం అని వాళ్ళని చూసుకొని మనం ఆశ్చర్యపోతుంటాం, ఆనందపడిపోతుంటాం. దేవుడు మాత్రం ఏం చేస్తాడమ్మా? వారిలో ఎంతమంది కష్టం వస్తే నా తరపున నిలబడతారనేది చూస్తాడు. వీరిలో ఎంతమంది పరలోకానికి అర్హులు అనేది చూస్తాడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలమ్మా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని యొక్క వాక్యానికే ప్రాధాన్యత తప్ప భోజనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ కాలంలో భోజనానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలా మంది కనపడతారండి చర్చెస్లో. అంటే మన దగ్గర కాకపోవచ్చు, ఇతర చోట్ల మనందరం చూసిన వాళ్ళమే. చూడండి, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వారం వారం బైబిల్ తరగతి పెడితే ఎక్కువ మంది వస్తారా? భోజనాలు పెట్టిన రోజు ఎక్కువ మంది వస్తారా? ఏంటమ్మా? భోజనాలు ప్రేయరు పెట్టుకున్నప్పుడు, గ్రామ విందు పెట్టినప్పుడు ఎక్కువ మంది హాజరవుతారండి. అందరూ 90% అందరూ వచ్చేస్తారండి. మరి ఎందుకు వట్టెప్పుడు రారు, బైబిల్ క్లాస్కి రారు? అక్కడే అర్థమైపోతుందండి వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భోజనాలు. ఇంకా కొంతమంది భోజనాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా అడుగుతూ ఉంటారండి, ఏమని? నాకు కర్రీ తక్కువ వేశారు, నాకు నా దగ్గరకు వచ్చినప్పుడు బిర్యానీ అయిపోయింది, నన్ను లోపల తీసుకెళ్లి పెట్టలేదు, నన్ను రోడ్డు మీద నాకు పెట్టేశారు, నాకు కూర్చోబెట్టి పెట్టలేదు, నాకు నిలబడే పెట్టేశారని ఇలాగ రకరకాలుగా భోజనాల దగ్గర అడుగుతూ ఉంటారండి. కొంతమంది అయితే ఒక మీటింగ్కి వచ్చినప్పుడు అక్కడ బాగా భోజనాలు పెట్టారనుకోండి, భలే జరిగింది ఈరోజు ప్రార్థన అంటారు. భోజనాలు సరిగా లేకపోతే అసలు ఏం పెట్టారు, ప్రార్థన వేస్ట్ అయిపోయింది ఈరోజు అని బాధపడిపోతూ ఉంటారండి. అంటే ఈ బ్యాచ్ అందరూ ఎలాంటి వాళ్ళండి? భోజనాల కోసం యేసు ప్రభుని వెంబడించే బ్యాచ్ అండి. మనకి పాత నిబంధనలో పితృల యుగంలో భోజనానికి ప్రాధాన్యత ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరమ్మా? ఏశావు. ఏశావు. ఈయన గురించి మన హెబ్రీ పత్రికలో, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడాడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఎవడైనా మీలో ఉన్నాడేమో
జాగ్రత్త పడండి అని ఏమండి కొత్త నిబంధన సంఘానికి హెబ్రీ గ్రంథకర్త హెచ్చరిక చేశాడండి. అంటే ఒకడైనా ఉన్నాడంటే ఒకడైతే 100 మంది ఉన్నారు. ఆయన ఒక పూట కూటు కోసమే అంట ఆయన పాపం చాలా కష్టాజీవి. ఏసావు వేటాడేవాడు, కష్టపడి భోంచేసే మనిషి. కానీ ఆ రోజు వేట దొరకలేదేమో, బాగా ఆకలేసింది. కాబట్టి ఏం చేశాడంటే ఒక పూట ఆహారం కోసం గొప్ప జ్యేష్ఠత్వపు హక్కుని పెద్ద కుమారుడు హోదాని ఆయన తృణప్రాయంగా అమ్మేసుకున్నాడే. అందువల్ల ఆయన్ని భ్రష్టుడని, ఆయన్ని వ్యభిచారని దేవుడు ఆయన గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి మాదిరి మనకి చూపించారంటే ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి అండి. యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడు కూడా దేవుని వాక్యానికే ప్రాధాన్యత తప్ప ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వలేదండి. సాతాను యేసుప్రభుని శోధించినప్పుడు 40 రోజులు బట్టి ఉపవాసంతో ఉన్నారు యేసుప్రభు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడినప్పుడు గొప్ప ఐడియా ఇచ్చావు, నాకు ఇప్పటి వరకు అలాంటి ఐడియా రాలేదు అని థ్యాంక్స్ చెప్పి రాళ్ళను రొట్టెలు చేసుకొని తిన్నాడా? యేసుప్రభు వాడిన మాట ఏంటండి అక్కడ, మనిషి రొట్టె వల్ల బ్రతకడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఇది తినడం వల్ల నేను బ్రతకను, దీనికోసం నేను లేను, దేవుడు మాటల కోసం ఎదురు చూస్తున్నానని యేసుప్రభు సమాధానం చెప్పారండి. ఏమంటే ఈరోజు మళ్ళీ ఎంతమంది ఉన్నాం చెప్పండి అలాంటి మాట మాట్లాడేటప్పుడు? ఏమండి మనం ఆహారం దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అయితేనే మనం తినబుద్దేదు, ఎన్నో మాటలు అంటాం వండిన వాళ్ళని. ఏమండి ఇది వంటేనా, ఇది ఇలా అలా అని అంటాడు. యేసుక్రీస్తు వారు భోజనానికి ప్రాధాన్యత ఇచ్చారా అసలు అండి? ఎక్కడ ప్రాధాన్యత లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 31 నుంచి 34 వచనాల్లో అక్కడ సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చే సమయంలో శిష్యులు వచ్చారంట. అయ్యా భోజనాలు తెచ్చావు, రండి తినండి అంటే యేసుప్రభు వారు నాకు భుజించుటకు వేరే ఆహారం ఉంది అని అంటే వాళ్ళు ఏమనుకో ఏదో స్పెషల్ మీల్స్ ఎవరో తెస్తున్నారు, బిర్యానీలు ఏదో తెస్తున్నారు, మనకి పప్పు అన్నమే, ఆయనకేమో మంచి నాన్ వెజ్ ఏదో వస్తుందని బాధపడిపోతున్నారంట వీళ్ళు. అప్పుడు యేసుప్రభు వాళ్ళు హృదయం ఎరిగిన వాడు కాబట్టి వాళ్ళతో ఏమన్నారంటే, నా తండ్రి పని తుదముట్టించుట నాకు భోజనము పానమై ఉన్నది అన్నారు. అంటే యేసుప్రభుకి ఎప్పుడండి ఆకలి తీరేది, ఎప్పుడండి సంతృప్తి? తండ్రి పని చేసినప్పుడు. తండ్రి పని చేస్తే ఎంత సంతృప్తిగా ఉంటారంటే అన్నం తిన్నంత సంతోషం, ఆకలి తీరినంత ఆనందం. ఈరోజు మనలో ఎవరికైనా అలాంటి రకమైన ఆకలి ఉందా? నేను ఎవరికైనా వాక్యం చెప్పాలి అప్పుడే నాకు ఆకలి తీరినట్టు అవుతా అనిపిస్తుందా అండి? ఆయన మాదిరి అండి. కాబట్టి మనందరినీ కూడానండి యేసుక్రీస్తు వారిని మనం మాదిరి చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ, దేవుని రాజ్యంలో ఉండడం అంటే పుష్టిగా భోంచేయడం ఉండడం కాదు, హ్యాపీగా ఉండడం అది కాదు. రోమపత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు గారు ఏమన్నారండి, దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం, అంతేగాని భోజనము పానం కాదు. 3 పూట్ల కరువు లేకుండా భోంచేస్తే మనం దేవుడి రాజ్యంలో ఉన్నట్ట? మనం నీతిగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మనం సమాధానకరంగా ఉన్నప్పుడు అప్పుడండి నిజమైనటువంటి దేవుని రాజ్యంలో మనం ఉన్నట్టండి. కాబట్టి మనలో ఈ డిసీజ్ ఉందేమో చూడండి. మనం ఎవరైనా ఇలాంటి కోణంలో మనం చర్చికి వెళ్తున్నామేమో, భోజనాల కోసం వెళ్తున్నామేమో. ఏమండి ఒకవేళ భోజనం చాలకపోయినా, భోజనం లేకపోయినా డిస్టర్బ్ అయిపోతున్నామేమో. ఒకసారి ఆలోచించేయండి. భోజనానికి ఎప్పుడు మనం ప్రాధాన్యత ఇస్తే మనం యేసుప్రభుని వెంబడించిన వాళ్ళం కాదండి. కొన్నిసార్లు మన ఇంట్లోనే ప్రార్థన పెట్టుకొని మనమే భోజనాల దగ్గర ఉంటుంటాం, భోజనాలు వండే దగ్గర ఉంటుంటాం. అప్పుడు కూడా మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అండి? భోజనాలకి. అంటే తినడానికి ఇచ్చినా, ఇతరుల కోసం తయారు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినా మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అండి? భోజనానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళమే అయిపోతామండి. మనకి మార్త కనపడుతుంది అలాంటి ఆవిడ. మార్త ఏం చేసిందంటే యేసుప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు తయారు చేసుకుంటూ ఆమె ఉండిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. ఏమండి ఇక మనకి
రెండో బ్యాచ్ గురించి మనం ఆలోచించేద్దాం. యేసుప్రభుని వెంబడించిన జన సమూహాల్లో మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళంటే వినోదం కోసం యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం. వినోదం కోసం అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో వేడుక చూడాలనే ఉద్దేశంతో యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక రకమైన వాళ్ళండి. అంటే యేసుప్రభు ఎలా అద్భుతాలు చేస్తాడో చూద్దాం, ఎలా స్వస్థతలు చేస్తాడో చూద్దాం, లేకపోతే ఎలా బోధిస్తాడో చూద్దాం, యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వస్తారో చూద్దాం, ఎవరెవరు ఆయన్ని ఏం ప్రశ్నిస్తారో చూద్దాం, ఆయన ఎలా జవాబులు చెప్తాడో చూద్దాం అంటూ వీళ్ళ పని ఏంటంటే వేడుక చూడడం, వినోదం కోసం వస్తారండి. చెప్పిందంతా వింటారు, చేసిందంతా చూస్తారు, కానీ వీళ్ళలో కొంచెం కూడా మార్పు రాదు. ఏ విధమైన నిర్ణయాలు తీసుకోరు, ఏ విధమైన స్పందన వీళ్ళకి ఉండదు. వాక్యం అయిపోగానే చాలా బాగా చెప్పారండి అనేసి ఒక మాట అనుకుని అయిపోతారు అంతేనండి. ఇవాళ చాలా బాగుందండి వాక్యం అనుకుని పోతుంటారు అంతే. ఏమండి, వాక్యం ఎప్పుడూ బాగానే ఉంటుందండి. ఇవాళే కాదు, నిన్నే కాదు, మొన్నే కాదు. దేవుని వాక్యం మంచిది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా బాగుంటుందండి. మనం బాగుండాలి. ఏమండి, కాబట్టి ఎప్పుడు కూడా బాగా చెప్పారని అనడం కాకుండా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు, ఈరోజు నేను ఒక మంచి సంగతి నేర్చుకున్నాను, ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ఇది మానేయాలనుకుంటున్నాను. ఏమంటే అలాంటి స్పందన ఎప్పుడైనా ఎవరైనా స్పందించడం మీరు చూసారా? మనం కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్పందనలు చెప్పండి అని కొంతమంది పిలుస్తుంటారు, అప్పుడు కూడా వెళ్ళరండి. కొందరు పిలిచినా వెళ్ళరు, ఏమండి అడిగినా చెప్పరు. చూసారండి ఎంత ఏ గ్రూప్ లో ఉన్నామో మనం? స్పందించిన గ్రూప్ అండి మనది. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారండి, పిలుపులాటలాడు పిల్లకాయలు కూర్చుని ఉపమానం. అక్కడ వీణ ఊదారట, నాట్యం చేశారట, ఏం చేసినా వాళ్ళు స్పందించలేదంట. అంటే చిన్నపిల్లల్ని ఆడించడానికి కొన్ని నాటకాలు వేస్తుంటారు, అవన్నీ వేసినప్పుడు పిల్లలు ఏమవ్వాలి? బలి అని స్పందించాలి. కానీ ఆ ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఆ కాలంలో ఆయన ఏం చేసినా కానీ స్పందన లేని మనుషులు అయిపోయారండి. ఇప్పుడు కూడానండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వస్తారా, కూర్చుంటారా, కూర్చుంటారు, వెళ్ళిపోతారా, వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు కూర్చున్నారో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదండి. ఏమండి, వీళ్ళు ఎవరంటే వీళ్ళు వినోదం కోసం వచ్చినటువంటి వాళ్ళండి. ఉదాహరణకి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా అని ఈ కపెర్నహూములో ఉన్నటువంటి 2 పట్టణాల గురించి యేసుక్రీస్తు వారు బాధపడుతూ మాట్లాడారండి. మీ మధ్యన చేసిన అద్భుతాలు తూరు సీదోనులో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవారు అని యేసుప్రభు వారు బాధపడ్డారండి. అంటే తూరు సీదోను అంటే అన్యజనులండి. ఈ అన్యజనుల దగ్గరికి వెళ్ళి కనుక మీ మధ్యలో చేసిన అద్భుతాలు, ఈ కపెర్నహూము ప్రాంతంలో చేసినటువంటి అద్భుతాలు ఆ అన్యజనుల పట్టణాలకు వెళ్ళి కనుక చేసుంటే వాళ్ళు పూర్వమే గోరు బట్ట కట్టుకునేవాళ్ళు, వాళ్ళు పూర్వమే మారిపోయేవాళ్ళు. కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మీ దగ్గరికి వచ్చాను, మీ ముందు వాక్యం చెప్పాను, మీ ముందు గొప్ప కార్యాలు చేశాను, కానీ మీరు మారలేదు అని యేసుక్రీస్తు వారు ఈ కొరాజీనా, బేత్సయిదా అనే ప్రాంతాల గురించి ఆయన మాట్లాడడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు దాదాపుగా ఎక్కువ సమయం యేసుప్రభు గడిపింది ఈ ప్రాంతాల్లోనే. అయినా యేసుప్రభుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, యేసుప్రభు మనసు అర్థం చేసుకోలేకపోయారు, యేసుప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకోలేకపోయారండి. అన్ని చూశారంటే అన్ని చూశారు, అన్ని బోధలు విన్నారు, ఆయనతోనే గడిపారు, కానీ ఏమీ మారలేదండి. అందుకే మన వీడియోలో, మన పాఠాల్లో కనుమరుగైన కపెర్నహూము అనే ఒక పాఠం ఉంటుందండి. ఏమండి, ఆ కపెర్నహూము తర్వాత కనపడలేదండి ఎక్కడ కూడా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏదో బాడీ ప్రజెంట్ చేసుకోవడానికి చర్చకు వస్తే,
మనసు ఎక్కడో పెట్టుకుని మనిషి మాత్రమే ఇక్కడ కూర్చుంటే మనం యేసుప్రభుని వెంబడించలేనట్టేనే. చర్చకు వస్తున్నాను కదా అంటే చర్చకు వస్తున్నావు, కానీ నీ మనసు ఎక్కడుంది? పౌలు గారు అంటారు, ఆత్మతో పాడేదను మనసుతోనూ పాడేదను. అంటే మనసు ఎక్కడ పెట్టాలండి? పాటలు పాడినప్పుడు ఏమండి, దేవుని ఎదుట. మన వాక్యం వినేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు మన మైండ్ ఎక్కడ ఉండాలండి? దేవుడి వైపు మాత్రమే. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో. అంటే అర్థం ఏంటండి? ఇంక ఎటువైపు మనసు పెట్టకుండా మనసు దేవుడి వైపు లగ్నం చేసి ఈ సమయాన్ని దేవుడి కొరకు మనం ఇవ్వాలండి. ఇక్కడికి వచ్చి నిద్రపోయినా, ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఆడించుకున్నా, కొంతమంది ఏం చేస్తారండి? అదే పని. ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా మాటమాటికి ఫోన్ వస్తుంటది, సెల పట్టుకొని బయటికి వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందుకు వచ్చినట్టే అండి? ఇక్కడికి ఆశ్రయించుకోవడానిక? అమ్మా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు కదండి. మనం ఎవరు అలాంటి పనులు చేయట్లేదు. కానీ చాలా చోట్ల ఇలా ప్రిపేర్ లేకుండా చర్చకొస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి కూడా వాక్యం అందకుండా పోద్దండి. వాక్య దాహంతో వచ్చిన వాళ్ళకి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆత్మీయంగా జీవించాలి, మేము సంతోషంగా ఉండాలని కోరుకుని వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమండి, వాళ్ళు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితి అవుతా ఉంటారు. కాబట్టి మనం ఎవరిని కూడా ఈ బ్యాచ్కి చెందిన వారుగా ఉండొద్దండి. మనకి దేవుడు వారం అంతా కాపాడాడు. మనం ఒక 2 గంటల సమయాన్ని దేవుడికి కేటాయించాలండి. 2 గంటల సేపు మనం ఎటువైపు ఇంకా మన మైండ్ ఉండకూడదండి. మన ఫోన్ గేట్ అవతల స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఏదైనా కాలకృత్యాలు ఉండి అన్ని ముందుగా చూసుకొని లోపల రావాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనం బయటికి వెళ్ళే పని ఉండకూడదండి. ఇంకా మనం పసిపిల్లల్లాగా ప్రవర్తించకూడదు. చిన్నపిల్లలు తెలియక అల్లరి చేస్తుంటారు. మనం అల్లరి చేస్తే వాళ్ళతో సమానంగా మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి? కాబట్టి మనం ఎవరు వాక్యం వినడానికి కూడా మనం ఆటంకంగా ఉండకూడదండి. కొంతమంది వాళ్ళు వినరు, పక్క వాళ్ళు విన్నెవరు, వాళ్ళు చెడగొడతా ఉంటారు, వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇదా సమయం మాట్లాడుకోవడానికి? ఏమండి, ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి వేడుక కోసం, వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, టైం పాస్ కోసం ఎవరిని కూడా దేవుడిని వెంబడించకూడదు, యేసుప్రభుని వెంబడించకూడదండి. ఈ బ్యాచ్లో ఒకవేళ మనం ఉన్నామేమో, ఎవరికి వాళ్ళు పరిశీలించుకుందామండి. ఇక 3rd బ్యాచ్, వీళ్ళు ఎవరంటే స్వస్థతల కోసం యేసుప్రభుని వెంబడించిన వారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల్లో ఎంతమందిని స్వస్థపరిచారో లెక్కలేదండి. 4 సువార్తల్లో కూడా యేసుప్రభు బోధించిన బోధ కంటే ఎక్కువ అధ్యాయాలు దేని గురించి రాయబడ్డాయంటే యేసుప్రభు చేసిన స్వస్థతల గురించి. ఏమండి, ఆయన దగ్గరికి రోగంతో వచ్చిన వాళ్ళు ఎవరైనా తిరిగి రోగంతో వెళ్ళారా ఇంటికి? ఏమండి, రోగంతో రావడమే కానీ తిరిగి రోగంతో ఇంటికి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా కనపడవు. అందరూ శుద్ధులయ్యే వెళ్ళారండి. అది ఎంత రోగమైనా, ఎంత భయంకరమైన రోగమైనా, మరణకరమైన వ్యాధి అయినా, మరణమే అయినా. ఇంకా ఒక విశేషం ఏంటంటే యేసుక్రీస్తు వారు వారిని 7 వారాల తర్వాత బాగు చేయలేదు. వెంటనే, తక్షణమే అనే మాటలు మనం సువార్తల్లో చదివినప్పుడు మనకి తారసపడతా ఉంటాయండి. ఇంకా యేసుక్రీస్తు వారు వాళ్ళు బాగు చేయడానికి ఏదో పదార్థాలు పట్టుకొని కూడా బాగు చేయలేదు. ఇప్పుడు ఈ కాలంలోనైతే నూనె సీసాలు తీసుకొచ్చి ప్రైర్ ఆయిల్ అంటారు దానికి మళ్ళీ పేరు. కొంతమంది కప్చీపులు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు, కొంతమంది శుద్ధ జలాలు అమ్ముకుంటున్నారు. మన సైడ్ తక్కువ కానీ ఆ గుంటూరు సైడ్ వెళ్ళిపోతే ఇదే వ్యాపారం వాళ్ళకి. ఏమండి, మనం ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు ఎంత గొప్ప శక్తి ఉంటుందో అందరూ అనుకుంటూ ఉంటామండి. అది ఒకసారి కామన్గా ఆలోచించండి. రోగం మనిషికా, కొబ్బరి నూనె బాటిల్కా? ప్రార్థన ఎవరు చేయాలండి? మనిషికి ప్రార్థన చేయాలి, కానీ బాటిల్ చేతికిచ్చి దీనికి చేయండి అంటారేంటి? ఏమండి, చాలా పొరపాటు. యేసుక్రీస్తు వారు అలాంటివి ఏవి కూడా పట్టుకోకుండానే ఆయన కేవలం ప్రార్థన చేసి స్వస్థపడుదుగాక అంటే వాళ్ళు స్వస్థపడ్డారండి. అలాంటి గొప్ప అద్భుతాలు యేసుప్రభు వారు
చేశారట అండి. ఏమండి చేసి ఆయన ఒక మాట చివరిలో మాట్లాడేవారు ప్రతి ఒక్కరితో కూడాను. ఏమనేవారండి? ఈ సంగతి ఎక్కడా ఎవరితోనూ చెప్పక సుమి. యోహాను సువార్త మత్తయి సువార్త 8:4 ఒక కుష్ఠరోగిని బాగు చేసి ఈ సంగతి ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి అన్నారు. అమ్మ ఎందుకమ్మా యేసుప్రభు వారు చెప్పొద్దనేవారు? ఎందుకనేవారండి చెప్పొద్దని? ఆయన వచ్చిన పర్పస్ ఇది కాదు. ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చింది దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకడెళ్ళి 1000 మంది చెప్తాడు, ఆ 1000 మంది 10,000 మంది చెప్తారు, ఆ 10,000 మంది లక్షల మంది చెప్తారు. వాళ్ళందరూ వచ్చి బాగు చేయమంటే ఇంకా యేసుప్రభువుకి దేవుని వాక్యం ప్రకటించడానికి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పండి. కాబట్టి సందర్భాన్ని బట్టి బాగు చేశారు తప్ప బాగు చేయడమే నా పని అన్నట్టుగా ఆయన అలా స్వస్థత సాలాలు ఎక్కడా పెట్టలేదండి. ఏమండి ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారండి? వాక్యానికి, దేవుని వాక్యానికి. ఈరోజు మనం చాలా మందిని చూస్తే దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే అసలు దేవుణ్ణి నమ్ముకున్నదే. ఇక్కడ ఉన్న మనలో కూడా చాలా మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే వాళ్ళు చెప్పే వాళ్ళ హిస్టరీ ఏంటంటే, నాకు పెద్ద రోగం వచ్చిందండి, నాకు వైద్యులు చచ్చిపోతామన్నారండి, అప్పుడు ఎవరో ఒక ఆయన యేసుప్రభువు నమ్ముకో అమ్మ బతుకుతామన్నారండి, నేను నమ్ముకున్నానండి అని చెప్తా ఉంటారు. చాలా మంది స్టోరీల్లో రోగాలే కనపడుతుంటాయి. ఎక్కువ మంది ఎక్కడ మారుమనసు పొందారంటే వైజాగ్ KGH లో భవానీ వార్డు అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళో ఖచ్చితంగా వాక్యం వింటారండి. అక్కడికి వెళ్ళో ఖచ్చితంగా మారుమనసు పొంది దేవుని నమ్ముకున్నాం అని చెప్తుంటారు. ఏమండి ఊపిరిన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరైనా మనకి సువార్త చెప్పినప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. చావు బతుకుల్లో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం నమ్ముకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. వాస్తవానికి ఏమండి ఆ రోగం బాగైతే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు రోగం కొద్ది రోజులు తగ్గి తర్వాత మళ్ళీ వచ్చిందండి. మనిషి అయిన తర్వాత రోగాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఏమండి నిన్న లేకపోవచ్చు, ఈ రోజు రావచ్చు, ఈ రోజు పోవచ్చు, రేపు మళ్ళీ రావచ్చు. రోగాలు పూర్తిగా పోతాయా ఎవరికైనాను? ఏమండి చెప్పండి. ప్రతి మనిషికి ప్రమాదాలు ఎప్పుడు పొంచే ఉంటాయి. కానీ ఆ రోగం పోయిందని మళ్ళీ యేసుప్రభువుని విడిచిపెట్టే వాళ్ళని మనం ఎంతమందిని చూస్తూ ఉంటాం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మనకి ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరు స్టోరీ మీకు తెలుసు కదండి. అమ్మ లాజరు రోగంతో చచ్చిపోయాడా లేదండి? యేసుప్రభువుని నమ్ముకున్నాడు కదా, యేసుప్రభువుని అంగీకరించాడు కదా, వెంబడించాడు కదా, మరి ఆయన రోగం పోవాలి కదా. ఆయన రోగంతోనే చచ్చిపోయాడండి, భయంకరమైన రోగంతో. కానీ పాపంతో చచ్చిపోలేదు. ఏమండి రోగంతో చచ్చిపోయినా పర్వాలేదండి, పాపంతో చచ్చిపోతేనే ప్రమాదం. అసలు ఈ రోగాలు అనేవి ఈ లోకంలో ఎవరైనా బాగు చేయగలరు. బోల్డ్ మెడిసిన్స్ వచ్చాయండి, మన దేశంలో లేని ఇతర దేశాల్లో ఉన్నాయి. కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మెడిసిన్ ప్రతిదానికి దొరుకుతుంది. కానీ పాపాలు పోగొట్టుకునేటటువంటి మెడిసిన్ ఎక్కడైనా ఉందా అండి చెప్పండి? ఎవరైనా పాపాలు తీయగలరా? పాపం నుంచి విడుదల చేయగలిగేది పాపరహితుడైన యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధుడైన యేసుప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఈ క్షయమైపోయేటటువంటి ఈ శరీరం కోసం మనం ఆలోచన చేస్తే అసలు ఎంత స్థితి ఎక్కడ ఉన్నాం చూడండి ఒకసారి. ఎంత ప్రాథమికమైన స్థితిలో ఉండిపోయాం చూడండి. ఏమండి కాబట్టి మన లైఫ్లో ఎప్పుడైనా మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు నాకేం పర్వాలేదు మా దేవుడు అనకూడదండి. అంటే బాగు చేసేస్తాడు మా దేవుడు గొప్ప చెప్పకండి. మనకి నువ్వు చచ్చిపోతావు బతకం అన్నప్పుడు మాత్రం నా దేవుడు ఉన్నాడు పరలోకి వెళ్ళిపోతాను అనుకోవాలండి. చావు అయితే మేలు అన్నాడు కదండి పౌలు. చావు గురించి సమయం వచ్చినప్పుడు అలా పౌలు ఏమన్నారు? నాకేం పర్వాలేదు, నాకు మేలే అన్నాడు. అంతేగాని రోగాలు వచ్చినప్పుడల్లా నా దేవుడు బతికేస్తాను పందా లేకండి. అలాగైతే పౌలుకి మొమ్మారు అడిగారంట, నాకున్న రోగం తీసేయండి. దేవుడు తీసేశారండి పౌలు గారి రోగాన్ని. శరీరం కుళ్ళి కృషించుతున్నాను అన్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఆంతరిక పురుషుడు నూతన పరచబడుతున్నాడు. కాబట్టి మనం కూడా
యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే, యేసుప్రభుని ఎందుకు వెంబడించాలంటే ఆయన వల్లే జీవించడానికి, అపోస్తలుడైన పౌలు వల్లే మనం జీవించడానికి మనం రావాలి. ఏమండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించమన్నాడు. అంతేగాని సుఖాలు వచ్చినప్పుడు వెంబడించి కష్టాలు రాగానే దూరం అయిపోయే వాళ్ళు యేసుప్రభుని వెంబడించే వాళ్ళు కానే కాదనే సంగతిని ఈ సమయంలో మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ 4వ బ్యాచ్ గురించి కూడా మనం ఆలోచించేద్దాం. ఈ బ్యాచ్ ఎవరంటే, వీళ్ళు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేవారంటే యేసుప్రభులో తప్పులు పట్టుకోవాలని. యేసుప్రభుని ఎందుకు తప్పులు పట్టుకోవాలి? యేసుప్రభులో తప్పులు ఉంటాయా? అసలు ఆలోచనే తప్పు. ఏమండి, పరిశుద్ధుడు మహాజ్ఞానవంతుడైనటువంటి యేసుప్రభు మాటల్లో లోపాలు ఉంటాయా? ఆయన మాటల్లో తప్పులు ఉంటాయా? కానీ వీళ్ళ అభిప్రాయం ఏంటంటే ఉండొచ్చు కదా, తప్పులు చేయొచ్చు కదా, తప్పు లేనోడు ఎవరు ఉంటాడో, కాబట్టి ఏదో తప్పు చేస్తాడో అప్పుడు మనం ఆయన పట్టుకొని అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఆయన్ని చంపేద్దాం అని వాళ్ళు మాస్టర్ ప్లాన్ అంటే అయ్యండి. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎవరిదంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వీళ్ళు ఈ పని నిమిత్తం బాగా కృషి చేసేవారండి. ఏమండి, వాళ్ళు యేసుప్రభుని ఎలాగైనా సరే ఆయన చేత తప్పు చేయించాలి, లేకపోతే ఆయనతో తప్పుడు మాట మాట్లాడించాలని, ఆయన్ని ఇరికాటంలో పెట్టాలని, ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని కావాలని ప్రిపేర్ అయ్యి వచ్చేవారంటండి, చిక్కు ప్రశ్నలు వేసుకొని. ఏమండి, వాళ్ళ వల్ల అయ్యిందండి? వాళ్ళ వల్ల అయ్యిందా? కాలేదండి. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన్ని చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. ఏమండి, వీళ్ళు పొగిడారు మొదట వచ్చి, బోధకుడా నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గం సత్యం బోధిస్తున్నావు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, మొమాటం లేనివాడు. అయితే మాకు చిన్న డౌట్ ఒకటి ఉంది, అది మీరు క్లారిఫై చేయాలి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇవ్వండి అన్నారు అనుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఈయనే ప్రవక్త అండి, ఈయన కైసరుకు లోపడమంటున్నాడు, మనకేదో సాయం చేస్తాడు అనుకుంటే ఈయన కూడా డబ్బు మనిషే, అధికారుల పక్షంగా ఉన్నాడు అని చెప్పడానికి. కట్టొద్దు అని అన్నాడు అనుకోండి యేసుప్రభు వారు, అప్పుడు కైసరు దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు విరోధంగా పన్ను కట్టొద్దని ఈయన బోధిస్తున్నాడని అక్కడికి వెళ్ళి చెప్తారండి. ఇప్పుడు మీడియా అదే కదండి, వీళ్ళింటికి వస్తారు మైక్ ఇస్తారో, వాళ్ళింటికి కదా మైక్ కాదు, ఈయన చెప్పింది అక్కడ అడుగుతారు, ఆయన చెప్పింది ఇక్కడ అడుగుతారు, వీళ్ళిద్దరికీ గొడవ పెట్టేస్తారండి. అండి, ఇప్పుడు అదే పని చేస్తున్నారు వాళ్ళు కూడా. ఆనాడు వీళ్ళు ఆ పని చేసేవారండి. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా వాళ్ళు చిక్కుకున్నాడండి వాళ్ళ మాటల్లో, వాళ్ళ వల్ల. మీ దగ్గర ఉన్న డబ్బులు చూపించండి అంటే వాళ్ళు ఒక నాణ్యం చూపించారట ధ్యానారం, దాని మీద ఎవరి ముద్ర ఉంది అంటే కైసరు ముద్ర ఉంది. అయితే కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి అంటే ముద్రలేని ఏముంటాయి? ఏమండి, పంట, పశువులు, తినే ఆహార పదార్థాలు, బంగారం, వెండి, ఇవన్నీ ఎవరివండి? వీటి మీద ఉంటాయా? ఇప్పుడు ఇవన్నీ దేవుడికి ఇచ్చేయండి అన్న. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటుందండి? దేవుడిది ఎక్కువ. పండిన పంట అంతా దేవుడికి ఇవ్వండి అన్నారు. సైలెంట్ అయిపోయారండి వాళ్ళు. ఇంకా దేవుడికి ఇవ్వమన్నారు, కైసరికి ఇవ్వమన్నారు, ఎవరిదో వాళ్ళకి ఇవ్వండి. ఇంకా వాళ్ళు ఆయన్ని ఎలాగైనా చిక్కులు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చారండి. లోకాసు వార్త 20వ అధ్యాయం 20 వచనం చూడండి. లోకాసు వార్త 20వ అధ్యాయం 20 వచనంలో, అంటే కొంతమంది గూఢచారులు పంపించేవారంటండి. ఎలాగైనా ఇంకా అంటే వీళ్ళు ఎక్స్పర్ట్లు అంట, వీళ్ళు నీతిమంతులు అంటే వీళ్ళు డిబేట్కి వెళ్తారు చూసారండి కొంతమంది.
అలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు మాస్టర్లు అనమాట. ఎవరినైనా బురుడి కొట్టించేసే వాళ్ళు అనమాట. వీళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వెళ్తారు. మేము మాత్రం వాళ్ళ మాటలు వినాం, మా మాట నెగ్గాలి, మాదే రైటు అనే అలాంటి వాదించే వాళ్ళు అనమాట. ఈ వేగుల వారిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళని పంపించేవారంట అండి. ఎందుకండి? అధిపతి వశమునకు అధికారమునకు ఆయన్ని అప్పగించుటకు, ఆయన మాటలు ఎందుకు తప్పు పట్టవాలనని అన్నారు. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మాట ఆయన్ని అడుగుతూ ఉన్నారండి. కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అని. మార్కు సువార్తలో 12వ అధ్యాయము 13 వచనం చూడండి. మార్కు సువార్త 12:13. చూస్తారండి, మార్కు సువార్త 12:13 వచనంలో వారు మాటలలో ఆయన్ని చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎదుకు పంపిరి. పరిసయ్యులు, హేరోదీయులు వీళ్ళు ఎక్కువగా యేసుప్రభుని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేసేవారంట అండి. మాటల్లో చిక్కు పెట్టాలని ఆయన పొగుడుతూ, నేను మందారి కూడా కొంతమంది వస్తుంటారు అలాంటి వాళ్ళు. అంటే ఈయన ఏదైనా తప్పు చెప్పకపోతాడా, తప్పు చెప్తే అందరికీ డబ్బేసి సాటేద్దాం, ఈయన పరువు తీసేద్దాం, ఈయన ఒక్క మాటైనా పొరపాటు రమ్మాట రాకపోద్దా, చిన్నదైనా మధ్యమరుపు రాకపోతే ఒక వచ్చినమైనా తప్పు చెప్తాడు కదా, ఒక పదమైనా తప్పు చెప్తాడు కదా అని వాళ్ళకి ఆనందం అదేనండి. వాళ్ళు కడుపు నిండిపోద్ది అప్పుడు. ఇంకా మనం తప్పు చెప్తే వాళ్ళకి ఆనందం. అంటే వాళ్ళు ఏం కోరికలండి, దెయ్యం కోరికలు ఇవి, సాతాను కోరికలండి. మా సహోదరుడు బాగా వాక్యం చెప్పాలి, మేము నేర్చుకోవాలనే ఉద్దేశంతో రావాలి, కానీ అతను తప్పు చెప్పాలి, అతన్ని కూల్ చేయాలి, అతన్ని అవమానించాలి, అదేమి బుద్ధి అండి అసలు. చాలా చాలా పొరపాటు అండి. మనకు ఇది ఒక సామెత ఉంటుందండి, నా లోపాన్ని నాకు చెప్పు, నా మంచి వెనక్కి చెప్పు. మనం డిఫరెంట్ ఏం చేస్తామండి, మన పొగిడే మాటలన్నీ మన మొహమే చెప్తుంటాం మంచిలు, మన లోపాలన్నీ ఇంకొకరు చెప్తుంటాం. ఆయన ఫోన్ చేసి ఇవాళ ఏం చేసాడో తెలుసా, ఇవాళ ఎలా వాక్యం చెప్పాడో తెలుసా అని. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు యేసుప్రభుని వెంబడించడానికి అర్హులు కాదండి. వీళ్ళు యేసుప్రభుని వెంబడించడం లేదు అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచు ఉండిరి. అందుకు పరిసయ్యులు చూడుమో విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇట్లా నేను ఈయనేమో ఇక్కడ ఏమంటే ఇక్కడ సందర్భం చూడండి, వీళ్ళకి పంటశాలలో కూడా వెళ్ళిపోతున్నారట యేసుప్రభు శిష్యులను. ఈ శిష్యులేమో ఆకలి వేసేయడం వల్ల ఆకలి తట్టుకోలేక ఆ చేల్లో కూడా నడిచి వెళ్తుంటే వెన్నులు కనపడితే ఒక వెన్ను తెంపుకొని ఆయన నలుపుకొని తింటున్నారండి. వీళ్ళు వెన్నులు తెంచుకొని తినడం ఇక్కడ పరిసయ్యులు చూసేశారండి. పరిసయ్యులు అక్కడేం చేస్తున్నారండి అంటే అక్కడే ఏదో తోటలో గుంటనక్కల్లాగా వీళ్ళు కాసుకొని కూర్చున్నారేమో. ఈ రోజు విశ్రాంతి దినం కదా, వీళ్ళు ఈ తోటలో ఏదైనా తింటారో మనం పట్టుకుందాం, ఇంకా మనం వీళ్ళని అవమానించేద్దాం. వాళ్ళ పని చూడండి. అంటే యేసుప్రభు వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా మిస్ అవుతున్నారేమో కానీ వీళ్ళు మిస్ అవటం లేదండి. ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని, ఆయన డేట్స్ ఏంటో తెలుసుకొని, ఆయన మీటింగ్స్ ఎక్కడో తెలుసుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వినడానికి. కానీ ఎందుకండి? వాక్యం నేర్చుకొని జీవించడానికి కాదు, తప్పులు పట్టుకోవడానికండి. ఏమంటే ఇలాంటి ఈవిల్ స్పిరిట్ ఉంటే ఏంటి, ఇలాంటి స్పిరిట్తో మనం చర్చికి వెళ్తే దేవుడు మనం చూసి మెచ్చుకుంటాడా చెప్పండి? మనం చేసే ఆరాధన అంగీకరిస్తాడా?
అసలు ఆలోచించేయండి అమ్మా. నా లోపాలు నేను దిద్దుకోవాలి, నన్ను నేను స్వపరిస్థితి చేసుకోవాలి. ఏమండి, చెప్పిన వాక్యంలో ఒక్క మాట అయినా మనకు అప్లై చేసుకోవాలి. కానీ ఆయన కంటే ఈయన బాగా చెప్పలేదు, ఆయనలా చెప్పలేదు, ఆయన అయితే ఇంకా బాగా చెప్పేవాడు, ఈయనకి వాక్యం చెప్పడం సరిగా రాలేదు, ఈయనకి సరిగా నిలబడ్డం రాలేదు, ఈయనకి సరిగా బట్టలు వేసుకోవడం రాలేదు, ఈయనకి సరిగా తలదూకోవడం రాలేదు, ఈయనకి బాగా రైటింగ్ రాదు, ఈయన అందంగా లేడు, ఈయన స్వరం బాగోలేదు. ఏంటి బోధకుల్లో లోపాలు చూడటం ఏంటండి? వాక్యం చెప్పే వ్యక్తి లోపాలు. అసలు మనల్ని పరీక్షించేది ఎవరండి? మనందరినీ జడ్జి చేయవలసింది దేవుడండి. మనం ఎవరిని కూడా నీతిమంతులని కానీ అనీతిమంతులని కానీ మనం ఎవరు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే అధికారం మనకి ఎవరికైనా ఉందండి? ఎదుటి వ్యక్తుల లోపాలు వెతికే అధికారం ఎవరికైనా ఉందా? మనలో ఎవరికి లేదండి. మనందరమే కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి ఒకరోజు ప్రత్యక్షమవుతాం. ఆ రోజు ఒకవేళ బోధకుడు మంచివారు కాకపోతే అతను చేసిన పని ఉంటుంది, బోధకుడు అగ్నిలో వేయబడి కాల్చివేయబడతాడు. ఒకవేళ బోధకుడు బాగుండి అతను చేసిన పని పాడైపోయింది అనుకోండి, పంట అగ్నిలో వేయబడుతుంది, బోధకుడు నిలబడతాడు. ఆ రోజు తేలిపోద్దండి. అంతే తప్ప మనం ఎవరిని కూడా ఎవరి లోపాల గురించి మనం మాట్లాడే ఆ అధికారం లేదండి, మనకు లేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, లోపాలు దిద్దుకొని బ్రదరు ఇది బాగోలేదని చెప్పండి. అప్పుడు వినకపోతే సంఘంగా వెళ్ళి చెప్పమన్నాడు యేసుప్రభు. అదో పద్ధతి ఉంది. అప్పటికి వినకపోతే అతన్ని అన్యుడిగా సుంకరగా విడిచిపెట్టని చెప్పాడు. అంతేగాని దేవుని యొక్క వాక్యం చెప్పే వాళ్ళలో మనం ఎప్పుడు లోపాలు ఎత్తకూడదండి. దేవుని యొక్క వాక్యం ఎవరు తప్పుగా చెప్పరండి. నాకు తెలిసినంత మటుకు ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్తున్నారనుకోండి, ఏమంటే వాళ్ళ అబద్ధ బోధకులు. అప్పుడు కూడా మనం ఏం చేయాలండి? వాళ్ళకు దూరంగా పొమ్మన్నాడు. సత్యానికి భిన్నంగా ఒకవేళ ఎవరైనా బోధిస్తే ఏం చేయాలమ్మా? మనం వాళ్ళని విడిచిపెట్టమని చెప్పాడు. వాళ్ళ నుండి తొలగిపోండి అన్నాడు రోమపత్రికలో చివరిలో. ఏమండి, కాబట్టి ఇప్పటి వరకు మనం నాలుగు రకాలైనటువంటి మనుషుల గురించి ఆలోచన చేశాం. భోజనాల కోసం యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఒకలైతే, వినోదం కోసం యేసుప్రభుని వెంబడించే వాళ్ళు మరొకలైతే, స్వస్థతల కోసం యేసుప్రభుని వెంబడించే రకం మూడో రకంగా, యేసుప్రభుని లోపాలు పట్టుకోవాలని వెంబడించే వాళ్ళని గురించి కూడా మనం ఆలోచన చేశామండి. యేసుప్రభు నమ్ముకొని కూడా ఈ లక్షణాలతో కనుక మనం కొనసాగితే అసలు మనం క్రైస్తవులమే కాదండి, మనం పరలోక రాజ్యానికి అర్హులమే కాదు. అయితే మనం ఎందుకు వెంబడించాలి? మనం ఎలా వెంబడించాలి అంటే చివరిదండి, ఐదోది ఏంటండి? దేవుని యొక్క వాక్యం నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి రావాలి, మన బ్రతుకులు మార్చుకోవడానికి రావాలండి. అందుకు మనం యేసుప్రభుని వెంబడించాలి. డబ్బు కోసము కాదు, స్వస్థతల కోసం కాదు, తిండి కోసము కాదు, ఏ విధమైనటువంటి భోగేచ్ఛల కోసం కాదు, కేవలం దేవుని వాక్యం నేర్చుకోవడానికి. ఏమండి, యేసుప్రభు వారు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాటల్ని చక్కగా విన్నారు. కొంచెం సమయంలోనే వాళ్ళు వాక్యాన్ని ఉపయోగించుకొని, చెప్పిన మాటలు వినియోగించుకొని, యేసుప్రభుని అర్థం చేసుకొని, ఏమండి, యేసుప్రభుని కరెక్ట్గా వెంబడించారండి. అలాంటి వాళ్ళు మనకి కొంతమంది తెలుసు. అందులో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరి స్త్రీ కనపడుతుందండి. మీ అందరికీ తెలుసు కదండి. జస్ట్ బావి దగ్గర పరిచయం, అంతకు ముందు పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం లేదు. కానీ ఆమె ఒక వేశ్య అయి ఉండి కూడా, వ్యభిచారిణి అయి ఉండి, పాపరహితంలో పాపకోపంలో బతుకుతున్నటువంటి వ్యక్తి అయి ఉండి, యేసుప్రభు మాటలు ఆమెలో ఏమండి మార్పుని తీసుకొచ్చాయి. ఆమె తన పాపాలు ఒప్పుకొని యేసుప్రభు దేవుని కుమారుడిగా అంగీకరించి, తాను తెలుసుకున్న ఈ విషయాలు తన గ్రామస్తులందరూ తెలుసుకోవాలని, నా గురించి నాకు చెప్పిన వాడు బావి దగ్గర ఉన్నాడు, మీరు రండి మీ గురించి మీకు చెప్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి 2 రోజులు వాళ్ళకి వాక్యాలు వినిపింప చేసి ఆ గ్రామాన్ని రక్షించుకుందండి.
ఏమండి? అంటే ఆమె ఏమైనా అద్భుతాలు చేయడం చూసిందా? యేసు ప్రభు దగ్గర ఏమైనా రొట్టెలు భుజించడానికి ఏమైనా వచ్చిందా? యేసు ప్రభు లోపాలు చూడడానికి వచ్చిందా? ఏమంటే ఏదో వినోదం కోసం వచ్చిందా? కాదే. కేవలం ఆమె యేసు ప్రభులు ఏం చూసిందండి? ఏమి చూసి యేసు ప్రభుని వెంబడించింది? మాటలు. కేవలం దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని వాక్యం కోసమే ఆమె వెంబడించింది. అలాంటి వాళ్ళు మనకి జక్కయ్య కనపడతాడండి. లోక సువార్త 19వ అధ్యాయంలో మనకి జక్కయ్య కనపడతాడు. జక్కయ్య ఆయన కూడా అంతకుముందు పరిచయం లేదండి యేసుప్రభు గురించి. ఆ నోట ఈ నోట వినడం తప్ప ఆయన ఎప్పుడు యేసుప్రభు చూసింది లేదు. మొట్టమొదటిసారిగా ఆ ఊరికి యేసుప్రభు వస్తున్నాడు అని ఆ కైసరే ప్రాంతానికి వస్తున్నాడు అని తెలుసుకొని వెంటనే ఒక చెట్టు ఎక్కి మరి చూడాలని కుతూహలంతో ఉంటే యేసుప్రభు వారు అందరూ యేసుప్రభుని చూస్తుంటే యేసుప్రభు మాత్రం చెట్టు మీద జక్కయ్యని చూసి జక్కయ్యని పేరు పెట్టి పిలిచి త్వరగా దిగు, నీ ఇంటికి భోజనానికి వస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఏ వాక్యం చెప్పాడో రాయబడలేదు, కానీ జక్కయ్య 5 నిమిషాల వాక్యం విని ఎంత మారిపోయాడండి. మా అయితే భోజనం చేసిన ఎంతసేపు చేస్తామండి భోజనం? ఓ 10 నిమిషాలు, పావు గంట. ఆ పావు గంటలోనే భోజనం చేస్తూ యేసుప్రభు ఏదో వాక్యం చెప్పారు ఆయనకి. వెంటనే ఆయనలో ధనాపేక్ష అంతా చచ్చిపోయిందండి. అప్పటి వరకు డబ్బు పిచ్చి మనిషే ఏం చేశాడంటే ధనం నాకు అక్కర్లేదు అనుకొని తన దగ్గర ఉన్న ధనమంతా తెచ్చి 2 భాగాలు చేసి ఒక భాగం పేదలకి పనిచేశాడు, ఇంకొక భాగాన్ని తెచ్చి యేసుప్రభు పాదం ధర పోసి ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 రెట్లు ఇస్తాను, ఎవరినైనా పిల్లండి అన్నాడు. ఎంత మార్పు వచ్చిందండి ఆయనలో. ఏమంటే ఆయన ఏమైనా అద్భుతాలు చేయడం చూశాడా? యేసుప్రభు దగ్గర ఏమైనా తిండి కోసం వచ్చాడా? చెప్పండమ్మా. యేసుప్రభులో ఏమైనా లోపాలు చూశాడా ఆ సమయంలో? యేసుప్రభు ఆ ఇంటికి రావడం, ఏమండి ఆయన ఇంటికి రక్షణ రావడం అంటే ఒక్కరోజు వాక్యం విన్నందుకే వాళ్ళు అంతలా మారిపోతే ఎన్నో సంవత్సరాలుగా మనం యేసుప్రభు లేకపోతే సంఘంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా మనకి యేసుప్రభు తెలుసు. ఏమంటే మనం ఎంత మారాలి చెప్పండి? మనం ఎంత జక్కయ్యలాగా వెంబడిస్తున్నాం, మనం ఎంత సమరీ స్త్రీలాగా వెంబడిస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. అదేవిధంగా మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ గురించి కూడా మనం చూస్తామండి. ఆమె అంతటా ఆమె రాలేదు, ఆమెను ఈడ్చుకొచ్చారు. ఈమె వ్యభిచార నేరంలో పట్టుబడింది. మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టమని మోసే చెప్పాడు. నువ్వేం చెప్తావు అని యేసుప్రభుని అడిగారు. కొట్టేయండి అంటే మరి నువ్వు క్షమించాలని చెప్తున్నావు, ఇక్కడేమో కొట్టేయమంటున్నావు అని చెప్పి ఆయన్ని అబద్ధికుడిని చేస్తారు. కొట్టొద్దు అన్నాడు అనుకోండి, మోసేకి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని ఈయన మీద రాళ్ళేస్తాను. చిక్కుల్లో పెట్టడానికే కావాలని ప్లాన్ చేసుకొని ఆయన దగ్గరికి వచ్చారాయన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా తలదించుకోనంట నేల మీద ఏదో రాస్తున్నాడంట. అప్పుడు ఎవరో వచ్చి దగ్గరకు వచ్చి చూస్తే ఆయన లోపాలు కనపడుతున్నాయి. అయ్యో నా లోపాలు రాసేస్తున్నాడు, అందరికీ తెలిసిపోద్దని ఆయన ఆ రాయి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభు తలెత్తి మీరే ఎవరైనా పాపం చేయడం ఉంటే ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నిలబడినప్పుడు అందరూ రాళ్ళు అక్కడ వదిలేసి అందరూ వెళ్ళిపోయారండి. అమ్మాయి ఎవరిని మీద రాయేయలేదా అంటే ఎవరు వెళ్ళలేదండి. ఆమె మీద రాయేసే అధికారం అక్కడ ఉన్న వాళ్ళు ఒకే ఒక ఆయనకు ఉంది. ఎవరికండి? ఆయనే వేయలేదు. ఎందుకు వేయలేదండి అమ్మా? ఎందుకు వేయలేదు? ఆమె క్షమించాడు. అలాగే ఆమె యేసుప్రభు మాటలు ఎంతసేపు విన్నదండి, ఎంతసేపు విన్నదమ్మా వాక్యం? యేసుప్రభు చెప్పే మాటలు ఏమైనా చెప్పాడు? అసలు అక్కడ ఏం చెప్పినట్టుగా కూడా కేవలం ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న క్షమాగుణం నచ్చిందండి ఆవిడికి. అమ్మ ఇంకా పాపం చేయకు అంటే ఆమె జీవితకాలం అంతా పాపం చేయకుండా ఆమె యేసుప్రభుని వెంబడించింది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించేసినప్పుడు మనం కూడా ఏం చేయాలమ్మా? ఇవ్వబడిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి. బైబిల్లో మాటలు రాయబడ్డాయి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలండి. నిర్లక్ష్యంతో వినకూడదు, కోపంతో వినకూడదు.
ద్వేషంతో వినకూడదు, కక్షతో వినకూడదు, మనసులో ఏదో పెట్టుకుని వినకూడదండి. మనం ఆ గేట్ బయట అన్ని వదిలేయాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఉత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలండి. ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలండి. నా బాబు కోసం, నా మేలు కోసం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, ఈరోజు నాతో దేవుడు నాలో ఏ లోపాల గురించి మాట్లాడుతాడో తెలుసుకోవాలని, అలాంటి ఆలోచనతో మనం దేవుడి సన్నిధికి రావాలండి. ఏమండి? కాబట్టి ఈ 5 బ్యాచ్ల్లో మనం ఆఖరి బ్యాచ్గా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ తెలియక, అవగాహన లేక మొదటి 4 బ్యాచ్ల్లో ఉంటే ఏం చేయాలమ్మా? మనం దిద్దుకుందాం. అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి. కాబట్టి ఒకవేళ తిండికి ప్రాధాన్యత ఇస్తున్నామేమో, లేకపోతే జబ్బులకి ప్రాధాన్యత ఇస్తున్నామేమో, స్వస్థతలకు ప్రాధాన్యత ఇస్తున్నామేమో, గొప్పలకి ప్రాధాన్యత ఇస్తున్నామేమో, ఎదుటి వ్యక్తిలో లోపాలు చూడడానికి చర్చకొస్తున్నామేమో. ఈ లోపాలు ఉంటే ఏం చేద్దామండి? మనం వెంటనే వాటిని అర్జెంటుగా వదులుకొని కేవలం దేవుని వాక్యం కోసమే మనం చర్చకు రావడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం విన్నటువంటి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.